ఇది ఎంఆర్ ఆఫీస్ అండి. మరి పోస్ట్ ద్వారా నాకు లెటర్ పంపిస్తున్నారు. మన వారం క్రితం వచ్చారండి. నేను తీసుకోలేదు. నేను తీసుకో అని చెప్పా. ఎందుకంటే ఇది ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పని. ఎంఆర్ఓ వాళ్ళు మా భూమిని అమ్మేశారు కబ్జాదారులకి. ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు భూమిని. వాళ్ళు ఆక్రమించుకుంటే అయ్యా మాకు న్యాయం చేయని చెప్పి నేను తిరుగుతున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళ డబ్బు తినేసి వీళ్ళు ఏదో మాకు సాకులు చెప్తున్నారు. ఇప్పుడు భూమి లేదన్నట్టు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేసి నన్ను సంతకాలు చేయండి, అవి చేయండి అని చెప్పి మమ్మల్ని చాలా బలవంతంగా పెడుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు నన్ను. పోస్ట్ మ్యాన్ మన వచ్చాడు లెటర్ తీసుకొని, శాంతమ్మ మీకు వచ్చిన లెటర్ అంటే వచ్చి సార్ నేను తీసుకోను సార్ ఇచ్చేసాను రిటర్న్ అని చెప్పేసి అన్న. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి నన్ను ఒత్తిడి చేస్తున్నారు. చెప్పమ్మా నువ్వు ఏం చెప్తావు చేస్తామే అంటే సార్ నేను తీసుకోను సార్ వాళ్ళకే రిటర్న్ పంపించేయండి అని చెప్పాను. నేను లోకేష్ బాబుని కలుపుతాను, కలిసి నేను మాట్లాడుకుంటాను సార్. అది మాకు భూమి సమస్య. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అది. మా కింద సెంట్లు లేకుండా చేశారు. మాకు ఇల్లు వాకిల్లు లేవు. మాకు న్యాయం చేయండి. మా భూమి మాకు ఇప్పించండి. దానికి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాను నేను. ఇంటి పట్ట, పొలం పట్ట, పాస్బుక్ అన్నీ ఇస్తామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని మోసం చేశారు ఎంఆర్ఓ వాళ్ళు. ఇప్పుడు ఈఆర్ఓ ఆరయ్య చాలా ఒత్తిడి చేస్తున్నారు నన్ను. చాలా బాధపడుతున్నారు ఎంఆర్ఓ. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా ఎంత బాధపడతాడంటే చాలా బాధపడుతున్నాడు. మీరు చూడండి, ఇది భూమి సమస్య గురించి నేను చెబుతున్నాను. ఇది పదే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఎంత టార్చర్ పెడతారంటే అంత ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వాళ్ళ ద్వారా, డిఎస్పీ ద్వారా, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఇలాగ వస్తున్నారు నా దగ్గరికి. తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదని, నేను సంతకాలు చేయట్లేదని పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. నేను పోస్ట్ ద్వారా కూడా తీసుకోవట్లే. ఎందుకంటే గతంలో చేశారు వీళ్ళు. సర్వే చేశారు, కొలతలు వేశారు, ఎంక్వైరీ చేశారు, అన్నీ చేశారు. చేసి ఇప్పుడు మాకు మోసం చేశారు. మమ్మల్ని మోసం చేశారు. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, నేను ఎంతకాలం తిరుగుతున్నాను మీ చుట్టూ. నాకు న్యాయం చేయండి. అది భూమి సమస్య. మా తల్లిదండ్రులకు వచ్చిన భూమి అది. మా అన్నదమ్ముడికి మా తల్లికి వచ్చిన భూమి అది. అది గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది మాకు. అది 1980లో వచ్చింది. 1980లో వచ్చింది. మరి మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు పంట పండియట్లేదని వీళ్ళు ఎంఆర్ఓ కాడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు స్వాతంత్రం చేసుకున్నారు కబ్జాదారులు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓని కొనేశారు. వాళ్ళు కొనేసుకొని మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. నేను 2003 కాలు తిరుగుతున్నా. ఇప్పటికి 3 మారారు ముఖ్యమంత్రులు. నాకు న్యాయం జరగట్లా. నాకు అన్యాయం జరిగింది. నేను తిరుగుతున్నాను. నీళ్ళు నీళ్ళు లేకుండా చేశారు మాకు. ఇది పొలం 5 ఎకరాల 20 సెంట్లు భూమి. ఇది కోట్లాస్తి. ఇది ఈరోజు మాకేమీ లేదు. మేము అద్దెలుకుంటున్నాం, అద్దెలకు బతుకుతున్నాం, కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. తినక మేము అట్ట తెల్లారుతున్నాం. మాకు బతుకులు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. ఇది భూమి సమస్య కాబట్టి మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేయాలి.